చాలామంది బ్లెస్ చేయబడితే జస్ట్ రీసెంట్గానే మా చేతుల మీదుగానే జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళు, ఘనంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు, లక్షల జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ సంబంధాలు వాళ్ళు ఒక్కసారి యేసు ప్రభుని అడగచ్చు కదా, అయ్యా నా భర్తను విడనాట న్యాయమా, అయ్యా నా భార్యను విడనాట న్యాయమా? నాకు నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి. నా భర్త మారడంలే, నా భర్త అనేక సమస్యలు ఉన్నాయి, నా భార్య మారడం లేదు, నా భార్య గయ్యాలి, నా భార్య ఎన్నో కథలు నేను చెప్తాం కదా. ఇవన్నిటిలో ఒక్కసారి ప్రభుని, ప్రభువా నా భార్యను విడనాట న్యాయమా, అయ్యా నా భర్తను విడనాట న్యాయమా అని అడిగినప్పుడు ప్రభువు అద్భుతమైన సొల్యూషన్ మన ముందుకు చెప్పబోతున్నాడు. వీళ్ళు ఏమని వచ్చారు, ఏమని అడగడం మొదలుపెట్టాడు యేసు ప్రభు? 3వ వచనంలో చూడండి. ఆయన ఎప్పుడు కూడా తన జ్ఞానముతో, తన సామర్థ్యంతో యేసు ప్రభు ఎప్పుడు స్పందించలా. యేసు ప్రభు ఎప్పుడు కూడా నీ సమస్యలకు, నా సమస్యలకు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ఎటువైపుకు మనల్ని నడిపించాడు అంటే, నా దగ్గరకు రండి మీకు జవాబు చెప్తానని అనలా. ఆయన ఎక్కడికి నడిపించాడు? ఎక్కడికి 3వ వచనం చూడండి. 3వ వచనం ఏమడుగుతున్నాడు ప్రభు? అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను. ప్రభువు ఎక్కడికి బొమ్మంటున్నాడంటే, ఏ సమస్య వచ్చినా యూ హ్యావ్ టు కమ్ టు ద బైబుల్. ఎక్కడికి రావాలి నువ్వు? బైబుల్. పురుషుడు భార్యను విడనాట న్యాయమా అని అడుగుతున్నారు కదా. మోషే దాని గురించి ఏం చెప్తున్నాడు? నా భార్య, నా భర్తను నేను విడనాడాలనుకున్నప్పుడు కమ్ బ్యాక్ టు ద బైబుల్, కమ్ టు ద బేసిక్, కమ్ టు ద బేసిక్. విడనాడాలి, నేను వదిలేసుకోవాలి ఈ వివాహ జీవితాన్ని, ఈ వివాహ జీవితం భారమైందని నువ్వు అనుకున్నప్పుడు కమ్ టు ద బైబుల్. బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు ఎప్పుడు కూడా తన శోధనలో కావచ్చు, తన కష్టాల్లో కావచ్చు, తాను శోధింపబడినప్పుడు కావచ్చు, ప్రతిసారి కూడా ఈ కమ్ బ్యాక్ టు ద వర్డ్, దేవుని వాక్యం వైపు ఆయన వచ్చేవాడు. దేవుని వాక్యం సైడే రావాలి. నో కౌన్సిలర్ గ్రేటర్ దెన్ ద వర్డ్. ఈ లోకంలో లాయర్లు వాక్యం కన్నా గొప్పవాళ్ళు కాదు, కోర్టులు వాక్యం కంటే గొప్పవాళ్ళు కాదు, పాస్టర్లు వాక్యం కంటే గొప్పవాళ్ళు కాదు, మీ స్పిరిచువల్ అక్కలు, స్పిరిచువల్ అన్నలు వాక్యం కంటే గొప్పవాళ్ళు కాదు, ఆ యొక్క విఐపి స్పీకర్లు వాక్యం కంటే గొప్పవాళ్ళు కాదు. ఒక విశ్వాసిగా వివాహ విషయంలో సమస్య వచ్చినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు ద వర్డ్. వర్డ్ దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చూశారో ఆ వాక్యంలో అనగానే ఏం చెప్పారు వాళ్ళు వెంటనే, ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు కాబట్టి 4వ వచనంలో వెంటనే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే, వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చానని చెప్పగా. వాక్యం ఎంత అద్భుతమైందంటే, మనకు కావలసిన వాటన్నిటిని మనం తీసుకోవచ్చు. నీకేమనిపిస్తుందో, నువ్వేం చేయాలనుకుంటావో, నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటావో, నీకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని ఏం ఉపయోగించి తీసుకోవచ్చు? దేవుని వాక్యాన్నే ఉపయోగించి తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం విన్నారంట మోషే నుండి? ఏం విన్నారట? పురుషుడు భార్యను విడనాట న్యాయమా అంటే న్యాయమే. ఎందుకంటే మోషే ఏం చెప్పాడో తెలుసా? పరిత్యాగ పత్రిక రాసిస్తే విడనాడొచ్చు. అప్పుడు ప్రభు అప్పుడు అంటాడు, అసలు దేవుడు మోషే ద్వారా ఆ విడాకుల అనుభవాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, విడాకుల భావాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ 3వ వచనం నుండి ఆ యొక్క 5వ వచనం నుండి యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఓ మానవుడా, ఓ పురుషుడా, ఓ స్త్రీ, నీవు దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని, ఇది దేవుని చిత్తం, నాకు ఈ భర్తతో ఉండొద్దని చెప్పాడు, ఈ భార్యతో ఉండొద్దని చెప్పాడు, నాకు కల వచ్చింది, నాకు అదొచ్చింది, ఇదొచ్చిందని నీకు ఇష్టం వచ్చినట్లు నీ యొక్క ఆలోచనల్ని, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని, దర్శనాన్ని, కలను నీ ఇష్టం వచ్చినట్లు నీ యొక్క స్వార్థానికి వాడుకోవద్దు.
దేవుని వాక్యం ఏం చెప్తుందో వివాహ విషయంలో జాగ్రత్తగా చూడండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు అక్కడ ఏమని మాట అంటాడో చూడండి. యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను గాని. దేనికి రాశాడు? విడాకులు ఇవ్వవచ్చని మోషే ఎందుకు రాశాడు? దేన్ని బట్టి రాశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హృదయ కాఠిన్యమును బట్టి రాశాడు. బైబిల్లో విడనాడొచ్చని రాయబడి ఉంది కాబట్టి బైబిలు విడాకుల చట్టం నాకు అనుకూలంగా ఆజ్ఞ ఇవ్వబడలేదు. అది నా భర్తను ఆయన మంచివాడు కాదు కాబట్టి నేను వదిలేస్తాను అనడానికి లేదు బైబిల్ చెప్తుందని. నా భార్య నాకు ఇష్టమైన రీతిలో లేదు కనుక ఆమెను విడనాడేస్తానని చెప్పలేదు బైబిల్. బైబిల్ ఎప్పుడు కూడా విడాకుల చట్టం సానుకూల ఆజ్ఞగా ఇవ్వబడలేదు, కానీ పాపం అనగా హృదయ కాఠిన్యం కారణంగా ఇవ్వబడింది. విడాకులు అంటే అది దేవుడు విడాకులకు అనుమతించడం కాదు, పాపాన్ని పరిమితం చేయడం, దాన్ని పరిణామాల్ని నియంత్రించడానికి దేవుడు విడాకుల చట్టాన్ని అక్కడ తీసుకొచ్చాడు. కానీ అక్కడ చట్టంలో ఉంది కదా అని విడాకులు తీసుకోవాలని కాదు. మీరు అది వరకే చూస్తున్నారు. ప్రభు అంటున్నాడు హృదయ కాఠిన్యము, పాపము, పాపాన్ని నియంత్రించాలని ఆశ, పాపాన్ని పరిమితం చేయాలని ఆశ. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన కొరకు సాటి అయిన సహాయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. నరుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాపము, ఒంటరితనము తన్ను పాపం వైపు నడిపిస్తుంది. ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క ఏ బంధంలో ఉన్నా వారు హృదయ కాఠిన్యమును బట్టి విడాకుల అనుభవాన్ని, భార్యను భర్తను విడనాడాలనే ఆ భావము, ఆ యొక్క హృదయ కాఠిన్యము, శరీరాశ, పాపము, ఆ సెక్షువల్ సిన్ను బట్టి దాన్ని నియంత్రించడానికి, ఆ సెక్షువల్ సిన్స్ని ఆయన పరిమితి చేయడానికి, ఆ పరిణామాలు కుటుంబ వ్యవస్థ మీద, సమాజం మీద పడకుండా ఉండడానికి ఆయన విడాకుల చట్టాన్ని అక్కడ పొందుపరిచాడు. కానీ అది ఉంది కదా అని విడాకులు తీసుకోవడానికి కాదు. హృదయ కాఠిన్యం ఎంత భయంకరమైనదో. వివాహము ఈ సమాజంలో పాపాన్ని తుడిచివేయడానికి ఇవ్వబడింది. వివాహము ఒక పురుషుడు, ఒక స్త్రీ తనకు స్వాభావికంగా ఉన్న శరీరేచ్ఛలను పవిత్రమైన రీతిలో తీర్చుకోవడానికి ఈ యొక్క వివాహాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అర్థమవుతుంది కదండి? నేను ఈ మాట చెప్పకపోయినా మీరు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మాకంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, చూపించబడుతున్నాయి. ఈరోజు మేము ఏదో దాన్ని దాచినట్టు, చెప్పనట్టు ఉండాల్సిన అవసరమో లేదు. పులిపీట్లు బలహీనంగా ఉన్నాయి కానీ సోషల్ మీడియా బలంగా ఉంది. పాపం బలంగా ప్రభావితం చేస్తుంది. వివాహము దేవుడు పాపాన్ని జయించడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన గొప్ప సూత్రం, అది గొప్ప వేదిక. అది నీనా పడకను పరిశుద్ధంగాను శ్రేష్టమైన రీతిగా సకల మానవాళికి ఉన్న శరీరాచ్ఛలను పరిశుద్ధంగా నెరవేర్చుకోవడానికి దేవుడి వివాహ చట్టాన్ని, వివాహ బంధాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు. యవన బిడ్డలారా, వివాహమైన వారులారా, ఈ యొక్క హృదయ కాఠిన్యం ఎంత భయంకరమైందో మీకు నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ యొక్క యవన బిడ్డలు జాగ్రత్తగా ఆలోచించండి. లవ్ పేరుతో హోటల్ రూమ్స్కి వెళ్తూ, లవ్ పేరుతో శారీరక ఏచ్ఛలను తీర్చుకుంటున్న వాళ్ళరా జాగ్రత్త. దట్స్ నాట్ గాడ్స్ డిజైన్ థింగ్. అది దేవుడు డిజైన్ చేసింది కాదు. మీ జీవితంలో నీ కొరకు దేవుడు ఒక మంచి వ్యవస్థ పెట్టున్నాడు. దేవుడు నీకంటూ ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చున్నాడు. దేవుడు నీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చున్నాడు. దేవుడు నీకంటూ ఒక దేవుడు నీకున్నాడు. ఆయన నీ కొరకు ఈ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఒక పవిత్రమైన బంధాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. డోంట్ ఎవర్ నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి లవ్ అనే పేరుతో శరీర ఏచ్ఛలని అవుట్ ఆఫ్ మ్యారేజ్ చేయకూడదు.